హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటి అంటే వ్యూస్ అనేది రావట్లేదు, వచ్చిన వ్యూస్ తగ్గిపోతున్నాయి. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎక్కువ వ్యూస్ రాకపోవడానికి గల రీజన్ ఏంటి అని చెప్పేసి చాలా మంది కామెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ మీద మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఈ వ్యూస్ అనేది ప్రతి ఒక్క ఛానల్కి ఒకే విధంగా ఎప్పుడూ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని నేను ఏ విధంగా చెప్తున్నాను అంటే, మన మొదటి ఛానల్ అయినటువంటి మనసేవ తెలుగు ఛానల్ మనం 5 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. అందులో అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా నేను చూశాను. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అనేది చేశాను. చేస్తూనే దాని ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలని నేను మీకు అందించడం కోసం ఈ టెక్ విత్ నాగేశ్వర్ అనే ఛానల్ని పెట్టడం జరిగింది. ప్రతి క్రియేటర్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి విషయాలని తెలపడానికి నేను ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. అయితే వ్యూస్ని పెంచుకునే విధానం ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తే వ్యూస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది అనే కొన్ని ట్రిక్స్ని అయితే నేను చెప్తాను. ఆ ట్రిక్స్ని మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేది పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మీరు స్టడీ చేసుకునేటటువంటి థంబ్నెయిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు వీడియో పోస్ట్ చేస్తారో, వీడియో పోస్ట్ చేయగానే మీ యొక్క వీడియోని యూట్యూబ్ ఆల్గారిథం ఒక 10 మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎంతమంది ఓపెన్ చేశారు అనే దాని మీద ఈ వీడియో భవిష్యత్ కార్యాచరణ అనేది ముడిపడి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ 10 మందిలో ఒక 5 క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసారా, లేదు 2 చూసారా, లేదు 8 మంది చూసారా, ఈ విధంగా ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ మీద మన యొక్క వీడియో మూవింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. 15 తారీఖు రోజున నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో 5 నిమిషాలకి పైగా ఉంది. ఇది ఇప్పటి వరకు 23,000కి పైగా వ్యూస్ని సాధించడం జరిగింది. అంటే కేవలం 3 రోజుల్లోనే 23,000 వ్యూస్ అనేది రావడం జరిగింది. దీని యొక్క ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ ఒకసారి మీరు చూసినట్టయితే 7.3గా ఉంది. అంటే ప్రతి 10 మందికి 7 పైగా ఈ యొక్క వీడియోని చూస్తున్నారు అని అర్థం. ఇది ఏ విధంగా చూస్తున్నారు అంటే, థంబ్నెయిల్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది మీ వీడియోలో కంటెంట్ ఏముంది అనేది తెలుసుకోవడానికి మీ యొక్క థంబ్నెయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఆ థంబ్నెయిల్ ఎంత అట్రాక్టివ్గా ఉంది అనే దాని మీదనే వీడియో ఓపెన్ చేసేటటువంటి వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి థంబ్నెయిల్ అనేది కంపల్సరీగా మీరు దృష్టి పెట్టి మంచిగా డిజైన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవది, మీరు థంబ్నెయిల్లో పెట్టినటువంటి మ్యాటర్ మీ వీడియోలో ఉందా లేదా. ఒకవేళ మీరు థంబ్నెయిల్లో ఒకటి రాసి మీరు వీడియోలో ఇంకొకటి చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే, ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ అక్కడ నుండి బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. ఇలా రావడం వల్ల ఈ స్క్రీన్ షాట్లో చూడండి, కింద యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్పేసి ఉంది. ఇది నేను 5 నిమిషాల వీడియో పెడితే నాకు 1 నిమిషం 48 సెకండ్లు యావరేజ్గా 1 నిమిషం 48 సెకండ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. ఇది ఇంకా బెటర్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనే చెప్పచ్చు. ఒకవేళ మీ యొక్క వీడియోని సరిగ్గా మ్యాటర్ లేనట్టయితే 30 సెకండ్స్కో 40 సెకండ్స్కో క్లోజ్ చేసినట్టయితే మీకు వ్యూస్ అనేది వచ్చేటటువంటి అవకాశం అసలే ఉండదు. కాబట్టి మీరు ఏదైతే విషయాన్ని క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి వేరే మ్యాటర్ కాకుండా, మీరు థంబ్నెయిల్లో ఏదైతే మ్యాటర్ని చెప్పారో, అక్కడ ఏదైతే రాశారో అదే మ్యాటర్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పినట్టయితే మీకు వ్యూస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీటిని పాటించినట్టయితే మీరు వ్యూస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసినట్టయితే ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే బలవంతంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ సబ్స్క్రైబ్ చేయించి వారి మీద మీ యొక్క ఛానల్ని రుద్దేసి సైలెంట్గా ఉంటారు. అలాంటి తప్పుని మీరు చేయకండి. ఎందుకు అంటే, మీరు ఫర్ సపోజ్ ఒక
మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ యొక్క 20 మంది సబ్స్క్రైబర్స్ మీరు చేశారు అనుకోండి. మీరు పెట్టిన వీడియో అందులో 10 మందికి రికమెండ్ చేస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళిచ్చి వాళ్ళుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వేరు. మీరు కావాలని వాళ్ళ ఫోన్ తీసుకొని మీరు సబ్స్క్రైబ్ చేయించడం వేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ 10 మంది ఇందులోనే ఉంటారు కాబట్టి ఆ 10 మంది వీడియోని ఓపెన్ చేయరు. ఓపెన్ చేయనప్పుడు మీకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది రాదు. దానివల్ల మీకు వ్యూస్ అనేది అసలే రాదు. కాబట్టి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీరు సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పేసి మీ చుట్టుపక్కల ఉన్న వారితో బలవంతంగా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయించకండి. ఈ తప్పు అస్సలే మీరు చేయకండి. ఎందుకు అంటే ఇలా చేసిన ప్రతి ఒక్కరి ఛానల్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ చూస్తున్నారు కదా, నేను ఏ ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ అనేది నా ద్వారా నేను చేయించలేదు. మన ఛానల్ పెట్టి ఈ రోజుకి 17 రోజులు అవుతుంది. 17 రోజుల్లో 200 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం జరిగింది. మీ యొక్క వీడియోస్లో కంటెంట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళే వీడియోస్ని చూడడం జరుగుతుంది, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప మీ దగ్గరలో ఉన్న వారిని ఫోర్స్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయించకండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాపిక్. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు వ్యూస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది తీసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టే వారికి ఈ వీడియో అనేది షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.